సామాజిక భద్రతా పింఛన్ల పెంపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. 4,000 పింఛన్ పెంపును ఏప్రిల్ నుండి అమలు చేస్తామని టీడీపీ, జనసేనలు ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించాయి. దివ్యాంగులకు 6,000 ఇస్తామని హామీనిచ్చాయి. పింఛన్ జూలై 1వ తేదీన అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65,30,000 మంది పింఛన్ లబ్దిదారులు ఉన్నారు. దివ్యాంగ పింఛన్దారులు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్నారు. వీరు ప్రస్తుతం 3,000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నారు. వీరి పింఛన్ను 6,000కు పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇవి కాకుండా పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000 పింఛన్, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 పింఛన్ అందించేందుకు ఆయా కేటగిరీల వారు ఎంతమంది ఉన్నారనే వివరాన్ని వైద్య శాఖ నుండి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, హిమబిందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగించే విధంగా ఏదైతే ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా ఉన్న ఆ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గాని, అలాగే కూటమికి ముఖ్య నేతగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రస్తుతం వస్తున్న 3,000 పెన్షన్ ని 4,000 పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. అదే ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అలాగే దాంతో పాటే అదనంగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఆ నెల నుంచి కాకుండా అంతకు ముందు 3 నెలల నుంచి కూడా ఆ కలిపి ఆ డబ్బులు ఒకేసారి వచ్చే నెలలో ఇస్తామని చెప్పారు. తాము అధికారం చేపట్టిన ఆ తర్వాత నెలలో ఈ 3 నెలలది కూడా పెంచిస్తామని చెప్పడంతో ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం కూడా ఆ పెన్షన్దారులందరూ కూడా ఆశపడిన పరిస్థితి ఉంది. ఇదే దాదాపుగా ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించినట్లు కూడా కొంత మేరకు మనకు అర్థమవుతా ఉంది. దాదాపుగా 65 లక్షల మంది చిల్లర పెన్షన్దారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నారు. ఏదైతే ముసలి ముతక ఏదైతే వృద్ధులు గాని, వికలాంగులు గాని, వితంతువులు గాని, అలాగే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నారు. మొత్తం చూసుకుంటే దాదాపు 65 లక్షల మంది చిల్లర పెన్షన్దారులు ఉన్నారు. ఈ పెన్షన్దారులు అందరికీ కూడా పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. దానికి సంబంధించి జూలై 1వ తారీఖునే ఏదైతే జూన్ లో ప్రభుత్వం ఏర్పడుతుంది, జూలై 1వ తారీఖున పెన్షన్ తీసుకుంటారు. జూలై 1వ తారీఖున కూడా ఈ పూర్తి అమౌంట్ ఇస్తామని చెప్పడంతో ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రజలందరికీ, ఆ పెన్షన్దారులందరికీ కూడా ఆలోచన కలిగింది. టీడీపీ అధికారంలోకి తీసుకొస్తే తమ ఆ జీవితం బాగుంటుందని. ఇదే పెన్షన్ గతంలో 50 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు, 200 రూపాయల పెన్షన్ దాదాపు 13 సంవత్సరాలు 14 సంవత్సరాల దాకా ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే తాను 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని అప్పట్లో ప్రకటించడమే ఆ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ రోజు 2,000 పెన్షన్ ఏదైతే ఇస్తానని మాట ఇచ్చాడో ఎన్నికల అనంతరం కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెల నుంచే చంద్రబాబు 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘటన మనకు తెలిసింది. అయితే అదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పెన్షన్ గురించి ఒకసారి మాట ఇస్తే తప్పడు అన్న ఒకే నమ్మకంతోనే పెన్షన్దారులందరూ కూడా 65 లక్షల మంది పెన్షన్దారులు మొత్తం కూడా గుత్తాధిపత్యంగా ఆ టీడీపీకి ఓటు వేసిన సంగతి అర్థమవుతా ఉంది. అందు నేపథ్యంలోనే టీడీపీకి భారీగా వచ్చిన ఆ ఓటింగ్ శాతం గాని 161 మంది ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమికి పెన్షన్దారులు సపోర్ట్ చేయడానికి కూడా కారణం. అందుకంత భారీ మెజార్టీతో వచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తాం. అయితే ప్రధానంగా చూసుకుంటే ఆ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీనికి సంబంధించి కసరత్తు మొదలు పెట్టినట్టుంది. రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంది 11:47కి. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం అనంతరం కూడా పెన్షన్దారులకి ఆ శుభవార్త చెబుతారన్న కోణంలో కూడా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారు, వీరిలో వృద్ధులు ఎంతమంది ఉన్నారు, వికలాంగులు ఎంతమంది ఉన్నారు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు ఎంతమంది ఉన్నారు, వితంతులు ఎంతమంది ఉన్నారు అనేది పూర్తిగా కూడా తమకి సమాచారం కావాలని చెప్పేసి ఆదేశాలు చేశారు. అలాగే ఆరోగ్య శాఖకు కూడా ఆదేశించారు. ఏదైతే ఆ రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళ రిపోర్టుకు సంబంధించి కూడా పూర్తిగా ఆ సమాచారం అందించాలని 15వ తారీఖు దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా సమావేశం అవ్వాలన్న ఆదేశాలు కూడా వచ్చాయి. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, అలాగే
వైద్య ఆరోగ్య శాఖ 3 శాఖలు కూడా కసరత్తులు ప్రారంభించే దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా ఇవ్వాలని చూస్తున్నారు. అలాగే ఏదైతే ఆ టీడీపీ వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ సంబంధించిన వ్యక్తులంటూ కొంతమంది కూడా పెన్షన్ తీసేసిన పరిస్థితి కూడా కొంత మేరకు ఉందనేది పూర్తి సమాచారం ఉంది. వారికి కూడా ఏదైతే టీడీపీ వాళ్ళని చెప్పేసి అనుకూలంగా ఉండి పెన్షన్దారులకు అర్హులై ఉంటూ కూడా వాళ్ళు పెన్షన్ తీసుకోలేదో వారందరికి కూడా పెన్షన్ తమ రంగాల్లో ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పెన్షన్ ఎవరికైతే రాలేదో వారందరి రిపోర్టు కూడా ఇవ్వాలని చెప్పారు. దానికి సంబంధించి కూడా పూర్తిగా గ్రౌండ్ రిపోర్ట్ అయితే తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అయితే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కూడా పని పడినట్టు తెలుస్తుంది. వారికి కూడా కొంత సమాచారం వచ్చింది. తమ పరిధిలో ఎంతమందికి గతంలో అర్హులుండి ఎవరికైతే వారికి పెన్షన్ రాలేదో వారి వివరాలు కూడా అడుగుతున్న నేపథ్యం. అయితే దీనికి సంబంధించి కూడా జూలై 1వ తారీఖున దివ్యాంగులకి 6,000 పెంచుతామని హామీ ఇచ్చారు. జూలై 1వ తేదీ అందిస్తామని చెప్పడంతో జూలై 1వ తారీఖుకి సంబంధించి ఎప్పుడు వస్తుందని కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 65.30 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు. వీరికి పింఛను నగదు చెల్లింపుకు గాను నెలకి దాదాపుగా 200 కోట్ల రూపాయలు దగ్గరగా 200 కోట్ల రూపాయల దాకా ప్రభుత్వం అందజేస్తుంది. ఏప్రిల్ నుంచి 4,000 పెన్షన్ అమలు పరుస్తా ఉన్నారు. అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించి కూడా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించి కూడా జులైలో ఈ 3 నెలలకు సంబంధించి నెలకు 1,000 రూపాయలు 3,000, అలాగే ప్రతి నెల జగన్ ప్రభుత్వం ఇచ్చే 3,000 ఈ యొక్క 3,000 కలిపి మొత్తంగా 6,000 రూపాయలు జులై 1వ తారీఖున ఇచ్చేటట్టు ప్రామిస్ చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరికి పెంచిన 4,000 పెన్షన్ ప్లస్ ఈ యొక్క 3,000 మొత్తంగా 7,000 రూపాయలు జులై 1వ తారీఖు ఇచ్చే విధంగా కూడా రూపకల్పన చేస్తా ఉన్నారు. అలాగే ఏదైతే దివ్యాంగులకు సంబంధించి 6,000 పెన్షన్ కు జులై 1వ తారీఖు పంపిణీ చేయడానికి కూడా కసరత్తులు ప్రారంభమైంది. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు 3,000 రూపాయల పెన్షన్ తాలూకు కలిపి మొత్తంగా 1,939 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండగా నేడు ఎన్డీఏ కూటమిగా అభ్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడుకి మాత్రం ఏకంగా 4,400 కోట్లు ఖర్చు అవుతాయని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆగస్టు నుంచి అయితే నెలకి 2,800 కోట్లు వ్యయవుతుందని లెక్క కట్టారు. అంటే ఏదైతే ఇప్పుడు ప్రతి అభ్యర్థికి 3,000 రూపాయలు ఎక్స్ట్రా పెంచి ఇవ్వాల్సిన నేపథ్యంలో మొత్తంగా 4,400 కోట్లు ఖర్చు అవుతుంది. అలాగే ఆగస్టు నెల నుంచి జులై అయిపోయిన తర్వాత ఆగస్టు నెల నుంచి 4,000 మాత్రమే ఇవ్వాల్సిన నేపథ్యంలో 2,800 కోట్లు ప్రతి నెలకు కూడా ఖర్చు అవుతున్న నేపథ్యం ఉంది. అయితే ఈ మేరకు ప్రభుత్వానికి పూర్తిగా సమాచారం ఇవ్వాలని చెప్పారు. దివ్యాంగ పింఛన్దారులు అయితే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం కలిగించే విధంగా 8 లక్షల మంది దివ్యాంగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. ఆ దివ్యాంగుల పింఛన్దారులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 లక్షల మంది ఉన్న నేపథ్యంలో వీరికి ప్రస్తుతం ప్రతి నెల కూడా 3,000 పెన్షన్ తీసుకుంటున్నారు. వీళ్ళు పెన్షన్ ని 6,000కు పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే 3,000 నుంచి ఒకసారిగా 6,000 రావటం అంటే 8 లక్షల మంది పింఛన్దారులు కృతాధిపత్యంగా కూడా టీడీపీకి వేసిన దాఖలాలే మనకు కనపడతా ఉన్నాయి. అయితే వారికి కూటమి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇవి కాకుండా పూర్తి స్థాయిగా అంగవైకల్యం ఎవరికైతే ఉందో వారు బెడ్ మీద నుంచి లేవని పరిస్థితి, నడవలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, ఆసుపత్రి దగ్గరికి వెళ్లి చూయించుకోలేని పరిస్థితి, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓన్లీ వాహనాలలో మాత్రమే వెళ్లి వచ్చే పూర్తి స్థాయి అంగవైకల్యం వీళ్ళకి నెలకి 15,000 రూపాయలు పెన్షన్ పెంచుతామన్నారు. అలాగే కిడ్నీ, తలేసియమా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రం నెలకి 10,000 రూపాయలు పింఛన్ అందించేందుకు ఆయా కేటగిరీల వారీగా ఎంతమంది ఉన్నారు అనేది కానీ పూర్తిగా వైద్య శాఖకు ఆదేశాలు ఇచ్చారు. వారు కూడా ఈ 2 రోజుల్లో పూర్తి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. అలాగే 50 ఏళ్లు వర్తింపు చేస్తే ఎంతమంది వస్తారనేది కూడా ప్రధానంగా చూసుకుంటే బీసీల్లో కానీ ఎస్టీఎస్సీల్లో కానీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.